హాయ్ వ్యూవర్స్, రైట్ నౌ మనం అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉన్నాం. ఇవాళ బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలే ఇక్కడ జరుగుతుంది. బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ ఇవాళ బిగ్ డే. అండ్ ఈ వీడియో ఆఖరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో నేను టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు వాళ్ళ బ్రీఫ్ అనాలిసిస్ కూడా నేను చేస్తాను. ముందుగా 5th కంటెస్టెంట్ 5వ స్థానంలో నిలిచిన సంజన గురించి బ్రీఫ్ అనాలిసిస్ చూసినట్టయితే, సంజన గేమ్ మొత్తం మనం అనలైజ్ చేసినట్టయితే చాలా ఫియర్లెస్గా సాగింది ఆమె ఆట. ఎక్కడా కూడా ఎవరికి భయపడలేదు. ఈవెన్ దో సీజన్ బిగినింగ్లో ఆమెపై దొంగ అనే ముద్ర పడినప్పటికీ దాన్ని ఆమె ఓవర్కమ్ చేసి లాస్ట్ వరకు తన్ని తాను మోటివేట్ చేసుకున్న విధానం చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అండ్ లాస్ట్లో తనూజతో గొడవ కావచ్చు, రీతుతో గొడవ కావచ్చు, దాని తర్వాత ఆమె అనేక విమర్శలు, క్రిటిసిజం ఎదుర్కొంది. ఆ విమర్శలను ఎదుర్కొని కూడా ఆమె హోస్ట్ నాగార్జునతో తిట్టించుకొని కూడా తన్ని తాను మోటివేట్ చేసుకుని హౌస్లో ఎమోట్ అయిన విధానం చాలా ఇన్స్పిరేషనల్గా సాగింది. అందుకే సంజన ఇవాళ ఫైనల్ లిస్ట్లో చేరింది. అండ్ ఒక రకంగా హోస్ట్ నాగార్జున గేట్స్ ఓపెన్ చేసేసి బయటికి వెళ్ళిపోమన్నప్పుడు ఆమె నేను వెళ్ళిపోతాను కానీ క్షమాపణ మాత్రం చెప్పను అని చెప్పి ఏదైతే తన స్టాండ్ తీసుకుందో ఆ తర్వాతే సంజన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఎలిమినేట్ అయిపోతుంది అనుకున్న వ్యక్తి ఇవాళ 5వ స్థానంలో నిలిచిందంటే ఆ ఎపిసోడే కారణం. సో సంజన ప్రస్థానం ఇది. అండ్ 4వ స్థానంలో నిలిచిన ఇమాన్యుయల్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, చాలా వరకు ఇమాన్యుయల్ సీజన్ బిగినింగ్లో కళ్యాణ్ పడాలా కావచ్చు, తనూజ కావచ్చు, వీళ్ళెవరూ కూడా విన్నర్ కారేమో, ఇమాన్యుయలే విన్నర్ అయిపోతాడేమో అని చెప్పి అందరూ ఊహించారు. ఒక రకంగా ఇమాన్యుయల్ గ్రాఫ్ ప్రతి ఎపిసోడ్కి పెరుగుతూ వచ్చింది. కానీ ఇమాన్యుయల్లో మైనస్ పాయింట్స్, ఇమాన్యుయల్ గేమ్లో మైనస్ పాయింట్స్ ఏంటంటే ఎక్కువగా నామినేషన్స్లో తను ఉండలేదు. ఇమాన్యుయల్ కనుక నామినేషన్స్లో ఉంటే బహుశా ఇవాళ 2వ స్థానంలో కావచ్చు, మేబీ విన్నర్ కూడా అయ్యి ఉండేవాడు. కానీ తను తాను నామినేషన్స్లో పెట్టుకోకపోవడం, అలానే సేఫ్ గేమ్ ఆడాడు అనే క్రిటిసిజం కూడా ఇమాన్యుయల్ ఎదుర్కొన్నాడు. సో ఆ సేఫ్ గేమ్ అనేది కాస్త పక్కన పెట్టి ఎక్కువగా నామినేషన్స్లో ఉంటే ఇమాన్యుయల్ ఇవాళ ఖచ్చితంగా విన్నర్ మెటీరియల్ అయ్యేవాడు అని చెప్పి చాలా మందిలో ఒక అభిప్రాయం ఉంది. అండ్ కొంతమంది కమీడియన్స్ విన్నర్ కారు అని చెప్పి ఒక అభిప్రాయం కూడా చెప్తున్నారు. ఎస్పెషల్లీ ప్రీవియస్ కంటెస్టెంట్ రోహిణి కూడా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది, కమీడియన్స్ విన్నర్ కాలేరు బిగ్ బాస్ సీజన్లో ఎప్పుడు అని చెప్పి ఒక విమర్శ అయితే చేసింది. మన గతంలో చూసుకుంటే సంపూర్ణేష్ బాబు కావచ్చు, దాని తర్వాత అవినాష్ కావచ్చు, వీళ్ళెవరూ కూడా విన్నర్ బాగా ఆడినా కానీ విన్నర్ కాలేకపోయారు. ఇవాళ ఇమాన్యుయల్ విషయంలో కూడా అదే జరిగింది. సో విన్నర్ మెటీరియల్ ఎప్పుడు కూడా కమిడియన్స్ కాలేరు అనేది మరోసారి నిరూపితమైంది. సో ఇమాన్యుయల్ బాగా ఆడినా, పాజిటివ్ పేరు తెచ్చుకున్నా కానీ విన్నర్ కాలేకపోయాడు బికాస్ ఆఫ్ హిస్ సేఫ్ గేమ్ అండ్ నామినేషన్స్లో ఎక్కువ లేకపోవడం వల్ల. అండ్ 3వ స్థానంలో నిలిచిన డెమాన్ పవన్ గురించి బ్రీఫ్ అనాలిసిస్ చేసినట్టయితే, ఈ ఓవరాల్ కంటెస్టెంట్స్లో ఎస్పెషల్లీ కామనర్స్లో ఎవరు జెన్యూన్ అని చెప్పి ప్రతి ఒక్కరిని అడిగితే ఎక్కువగా చెప్పే పేరు డెమాన్ పవన్. అంత జెన్యూన్గా తను ఆడాడు. ఈవెన్ దో కాస్త రీతుతో ఎక్కువ ఉన్నాడు, ఆ రీతుతో కెమిస్ట్రీ అనేది తనకు నెగిటివ్ పేరు తెచ్చినా కానీ లాస్ట్ 2 వీక్స్ రీతు వెళ్ళిపోయిన తర్వాత తన్ని తాను ప్రదర్శించుకున్న విధానం, ఆవిష్కరించుకున్న విధానం చాలా బాగుంది. అరే డెమాన్ పవన్ సీజన్ బిగినింగ్ నుంచి ఇలా ఉండుంటే ఖచ్చితంగా ఇవాళ కళ్యాణ్ పడాల స్థానంలో డెమాన్ పవన్ ఉండేవాడు అని చెప్పి చాలామంది అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా కూడా ఎలాంటి నెగిటివిటీ డెమాన్ పవన్పై లేదండి. చాలా జెన్యూన్ ప్లేయర్, బాగా ఆడతాడు, ఎక్కడా కూడా ఎవరిని తిట్టడు, నోరు జారడు, చాలా బ్యాలెన్స్డ్గా ఆడతాడని చెప్పి డెమాన్ పవర్ ఒక మంచి పేరుతో కామన్ మ్యాన్గా వచ్చి అంతే మంచి పేరుతో బయటకు ఇవాళ రావడం జరిగింది. అండ్ 15 lakhs డెమాన్ పవర్ ఇవాళ బిగ్ బాస్లో గెలుచుకున్నాడు. చాలా వరకు 3వ స్థానంలో ఉన్న కంటెస్టెంట్స్ ఎంతో కొంత ప్రైజ్ మనీ గెలుచుకుంటారు. డెమాన్ పవన్ కూడా 15 lakhs మనీని బయటకు తీసుకుని వెళ్ళాడు. తను చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. ఒక రెంటెడ్ హౌస్లో ఉన్నారు. రీసెంట్లీ వాళ్ళ ఫాదర్ కూడా సర్జరీ జరిగింది. వాళ్ళ మదర్ని కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అందరూ కూడా చాలా పెద్ద పెద్ద గ్రాండ్యూర్ ఒక కాస్ట్యూమ్స్ వస్తే చాలా సింపుల్గా వచ్చారన్నమాట వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ. సో అంత పూర్ బ్యాక్గ్రౌండ్ డెమాన్ పవన్ ఉంది. చాలా కష్టపడి పైకి వచ్చాడు. సో ఇవాళ ఆ 15 లక్షలు ఖచ్చితంగా తనకు ఉపయోగపడుతుంది. ఈ బిగ్ బాస్ జర్నీ తర్వాత తను సంపాదించుకున్న పేరు కూడా తనకు చాలా ఉపయోగపడుతుంది. తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నారు. సో ఓవరాల్గా ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 డెమాన్ పవన్కి పర్సనల్లీ చాలా మంచి పేరు తీసుకొచ్చిందండి. అండ్ 2nd ప్లేస్లో వచ్చిన తనూజ పుట్టస్వామి గురించి మనం బ్రీఫ్ అనాలిసిస్ చేసినట్టయితే, తనూజ పుట్టస్వామికి స్ట్రాంగ్ పిఆర్ ఉంది అనే మాట వాస్తవం. అట్ ద సేమ్ టైం ఒక ఫిమేల్ కంటెస్టెంట్, వేరే మైండ్ గేమ్ ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నా కానీ ఈ సీజన్లో వాళ్ళందరితో ఫైట్ చేసి ఎక్కడా కూడా తన స్టాండ్ తప్పైనా ఒప్పైనా కానీ అదే స్టాండ్పై నిలబడిన వ్యక్తి తనూజ. చాలామంది ఆమెని బాండ్స్ పేరుతో డౌన్ చేయాలని చూశారు. వైల్డ్ కార్డ్స్ ఎస్పెషల్లీ కొంతమంది తనూజని పర్సనలీ టార్గెట్ చేసి ఈ బాండ్స్ నాన్న అనే బాండ్ కావచ్చు, కళ్యాణ్ని వేరే వాళ్ళని వాడుకొని పైకి వస్తుంది అనే విమర్శలు ఎదుర్కొని కూడా తనలో తాను ఏడ్చుకొని తనలో తాను ఆత్మవిమర్శ చేసుకొని ఇవాళ రన్నరప్గా నిలిచింది తనూజ. ఈవెన్ దో కాస్త క్రిటిసిజం ఉన్నా, కాస్త సెట్ బ్యాక్స్ ఉన్నా కానీ ఆమె గేమ్లో చాలా ఫైటింగ్ స్పిరిట్ అయితే కనబరిచింది. ఎక్కడా కూడా తన యొక్క బాండ్స్ని మిస్యూజ్ చేసుకున్నట్టు మనకు అనిపించలేదు. మధ్యలో కొన్నిసార్లు తనూజ గేమ్లో
కొన్ని లోస్ ఉన్నా కానీ ఫిజికల్ టాస్క్లో ఆమె బాగా ఆడకపోయినా కానీ కళ్యాణ్కి తను ఇచ్చిన సపోర్ట్తో చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఈవెన్ దో భరణితో బాండ్ కావచ్చు, నాన్న అనే బాండ్ కావచ్చు, అండ్ మాధురితో బాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా తనూజ గేమ్ని కాస్త చెడగొట్టాయని విమర్శ ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టి ఇవాళ తనూజ లాస్ట్ 3 వీక్స్లో తన్ని తాను ప్రదర్శించుకున్న విధానం చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. అట్ ద సేమ్ టైం తనూజ ఎక్కువగా ఏడ్చింది అనే విమర్శ కూడా ఆమెపై ఉంది. ఊరికే ఎమోషనల్ అయిపోతుందనే విమర్శ కూడా తనూజపై ఉంది. సో ఇవన్నీ కూడా తనూజ గేమ్ని కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, తనూజ గేమ్ని కాస్త చెడగొట్టాయి. ఆ ఏడవకుండా ఎక్కువగా ఈ పర్సనల్ బాండ్స్ అనేవి తగ్గించుకొని ఓవరాల్గా గేమ్పై గెలవడంపై దృష్టి పెట్టుంటే తనూజ కూడా ఇవాళ విన్నర్ అయ్యి ఉండేది అని చెప్పి చాలామంది అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఇవాళ ఫస్ట్ పొజిషన్లో నిలిచిన కళ్యాణ్ పడాల గేమ్ని మనం అనలైజ్ చేసినట్టయితే డెమాన్ పవన్ ఎంత జెన్యూన్ ప్లేయరో కళ్యాణ్ పడాల కూడా అంతే జెన్యూన్ ప్లేయర్ అండి. చాలా వరకు ఎక్కడా కూడా వేరే వాళ్ళు గెలిస్తే జలసీ ఫీల్ అవ్వడం కానీ, వేరే వాళ్ళు గెలిస్తే వాళ్ళని విమర్శించడం కానీ, అరే వాళ్ళు గెలిచారు నేను గెలవలేదని చెప్పి బాధపడడం కానీ ఎక్కడా కూడా మనం కళ్యాణ్ పడాల గేమ్లో మనం చూడలేదు. ఎవరైనా గెలిస్తే వెళ్ళి వాళ్ళని అప్రిషియేట్ చేసేవాడు, తాను గెలిచిన దానికంటే వేరే వాళ్ళు గెలిచిన దానికి తను ఎక్కువ సంబరపడిపోయేవాడు. సో అది కళ్యాణ్ పడాలని ఇవాళ విన్నర్గా నిలబెట్టిందనలో ఎలాంటి సందేహం లేదండి. చాలా జెన్యూన్ ప్లేయరు. ఎక్కడా కూడా వేరే వాళ్ళని కించపరచడం కానీ, వేరే వాళ్ళని తిట్టడం కానీ, వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం కానీ ఎక్కడా కూడా జరగలేదండి. హౌస్లో ప్రతి ఒక్క హౌస్మేట్ కూడా బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్ పడాల గురించి చాలా 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 పాజిటివ్గా చెప్పారు. ఆ పాజిటివిటీయే వేరే వాళ్ళతో బిహేవియర్ కారణంగానే కళ్యాణ్ పడాల ఇవాళ విన్నర్గా నిలిచాడు. అండ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడా కూడా తను హౌస్లో ఉపయోగించుకోలేదండి. ఎస్ నేను ఇండియన్ ఆర్మీ, దేశం కోసం సేవ చేస్తున్నాను, నేను దేశం కోసం ఉన్నాను అనే ఒక సింపతిని ఎక్కడ కూడా తన హౌస్లో క్రియేట్ చేయలేదు. నేను ఒక కామనర్గానే ఉంటాను, కామనర్గానే ఆడతాను, కామనర్గానే గెలుస్తాను అని చెప్పి కళ్యాణ్ పడాల ఏదైతే స్టాండ్ తీసుకున్నాడో ఆ స్టాండే ఇవాళ నిలబెట్టింది. తనూజ కూడా తనకి చాలా సపోర్ట్గా నిలిచింది. కొన్ని లోస్లో ఫస్ట్ 5 వీక్స్లో కళ్యాణ్ పడాల అనే వ్యక్తిపై చాలా విమర్శలు వచ్చాయి. ఊరికే అందరిపై చేతులు వేస్తూ మాట్లాడతాడని చెప్పి ఒక రకమైన నెగిటివిటీ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా వరకు నడిచింది. సో ఆ నెగిటివిటీని అంతా కానీ పక్కన పెట్టి ఇవాళ మొదటి స్థానంలో నిలిచాడు కళ్యాణ్ పడాల. ఓవరాల్గా కళ్యాణ్ పడాల గేమ్ చూసినట్టయితే ఫస్ట్ 5 వీక్స్లో ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తి ఇవాళ టాప్ 1గా ఉన్నాడంటే సీరియస్లీ భవిష్యత్తులో వచ్చే కంటెస్టెంట్స్ కూడా కామనర్స్ వస్తే కళ్యాణ్ పడాల గేమ్ని బాగా అనలైజ్ చేసి తనలో ఉన్న గేమ్ని, తనలో ఉన్న ఆ మెంటాలిటీని, బిహేవియర్ని, పర్సనాలిటీని అందరూ అనలైజ్ చేసి గేమ్ ఫ్యూచర్లో కామనర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ ఒక లైఫ్ లెసన్గా మారుతుంది కళ్యాణ్ పడాల గేమ్. సో ఓవరాల్గా టాప్ 5 కంటెస్టెంట్స్ గురించి ఫిల్మీ బీట్ తెలుగు బ్రీఫ్ అనాలిసిస్ ఇది. కళ్యాణ్ పడాల విన్నర్ అయినందుకు మీ అభిప్రాయం ఏంటి? టాప్ 5 కంటెస్టెంట్స్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో చేసి రామకృష్ణతో కార్తిక్ కోట, ఫిల్మీ బీట్ తెలుగు, హైదరాబాద్.